ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయట్లేదు అమెరికాతో. ఎందుకంటే దానివల్ల కాదు. అమెరికా మీద మిస్సైల్స్ దాడులు చేయడం దానివల్ల కాదు. అమెరికా వాళ్ళు గల్ఫ్ దేశాల్లో వదిలిపెట్టిపోయినటువంటి ఎయిర్ బేస్ల మీద దాడి చేసి, అక్కడ ఉన్నటువంటి విమానాలు తీసేశాక ఆ ప్లేసెస్ మీద దాడి చేసి, ఆ పేరుతో గల్ఫ్ దేశాల ఆయిల్ క్షేత్రాలు, ఆర్థిక వ్యవహారాల మీద దాడి చేసింది. కానీ అమెరికా మీద ఈ రోజు వరకు వాళ్ళ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం వల్ల కాలేదు. ఇదివరకు అయితే ప్రచారం చేసుకున్నాడు కొమైనీ 13,000 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి అణుబాంబులతో కూడినటువంటి ఉన్నాయని ఐఆర్జీసీ కూడా చెప్పుకొచ్చింది. కానీ ఈ రోజు వరకు ఒక్క మిస్సైల్ కూడా అమెరికాని రీచ్ కాలేదు. అసలు ఆ అమెరికా మీద ప్రయోగించడం లేదు. దారిలో ఉన్నటువంటి నౌకల మీద చేయడం ఇంతవరకే నడిచింది. ఇప్పుడు అమెరికాలోని స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినయా, టెక్సాస్ దగ్గర ఉన్నటువంటి లాయిడల్ బాసెల్ కెమికల్ ప్లాంట్ పేలుడికి సంబంధించినటువంటి సందర్భంలో ఈ చర్చ నడుస్తోంది. అయితే ఇది లోకల్గా జరిగినటువంటి ప్రమాదం తప్పించి దీంట్లో స్లీపర్ సెల్స్ ఏమీ లేవని అమెరికా చెప్తోంది. ఏది నిజమన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.